హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఆందోళన నెలకొంది. గేట్ నెంబర్ 4 వద్ద క్రికెట్ ఫ్యాన్స్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు దగ్గర ఉన్న బారికేడ్లను తోసేశారు అభిమానులు. పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఆందోళన నెలకొంది. గేట్ నెంబర్ 4 వద్ద క్రికెట్ ఫ్యాన్స్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు దగ్గర ఉన్న బారికేడ్లను తోసేశారు అభిమానులు. అయితే పోలీసులకు ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండే ఉప్పల్ స్టేడియం కి అభిమానులు బారులు తీరారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ రోజు మ్యాచ్ కు మాత్రము చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని 5 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యాచ్ ఆడుతున్నారు. ఒకవైపేమో ఫ్యాన్స్ అందరూ కూడా క్రికెట్ అభిమానించే అభిమానులందరూ కూడా ప్రధానంగా ఎంఎస్ ధోనిని చూడడానికి, ఈ మ్యాచ్ ని వీక్షించడానికి ప్రత్యేకంగా నానా తంటాలు పడి టికెట్లు దొరకని వాళ్ళు ఇబ్బంది పడుతూ, అలాగే ఆన్లైన్ లో తో పాటు బ్లాక్ లో టికెట్లు కొని ఇలా అభిమానులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుండే విపరీతమైన రద్దీ నెలకొనింది ఉప్పలు పరిసర ప్రాంతాల్లో. ఆ స్టేడియం చుట్టుపక్కల రామంతపూర్ తో పాటు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్ర రద్దీ ఉంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల నుండి వాళ్ళ ఈ టికెట్లు వాళ్ళ గేట్స్ దగ్గరే 12-12:30 నుంచే భోజనం ముగించేసుకొని అందరూ వచ్చి క్యూలో నిల్చోబడ్డారు. అయితే నిల్చున్నారు. కొంతమందికి టికెట్లు దొరకక కూడా చివరి నిమిషం వరకు బ్లాక్ లో అయినా టికెట్లు దొరుకుతాయేమో అని ఆశించి ఆ స్టేడియం చుట్టూ పరిసరాల చుట్టే అక్కడక్కడ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మామూలుగా 40,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియము దాదాపు ఈ రోజు 50,000కు పైగా కూడా జనాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. స్టేడియం లోపల అప్పటికే కూడా కొంతమంది విఐపీస్ గానీ మిగతా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళినా కూడా మిగతా బయట క్రౌడ్ మాత్రం మోర్ దెన్ 50,000 ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ గేట్ నెంబర్ 4 దగ్గర మాత్రం కాస్త తోపులాట జరిగింది. టికెట్లున్నా కూడా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు దగ్గర ఉన్న బ్యారికేడ్లు అన్నింటినీ కూడా తోసేశారు అభిమానులు. అయితే అక్కడ ప్రేక్షకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు ఏమంటున్నారంటే టికెట్లు ఉన్న వాళ్ళకే బార్ కోడ్ స్కాన్ చేసి మేము లోపలికి పంపిస్తాము. చాలా మంది ఫేక్ టికెట్లతో లోపలికి వస్తున్నారు. కొంతమంది రియల్ గా జెన్యున్ గా టికెట్లు తీసుకున్న వారు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వారికి కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ బార్ కోడ్ అనేది స్కాన్ అవ్వట్లేదు. దీంతో టికెట్లు కొన్న వాళ్లతో నిజంగా ఎవరు టికెట్ కొన్నారు అని ఐడెంటిఫై చేయడంలో పోలీస్ సిబ్బంది కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ అభిమానులు మాత్రము మ్యాచ్ కి డిలే అవుతుందా, ఇంత క్రౌడ్ లో చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇటు ప్రేక్షకులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతుంది. అయితే మరోవైపు ఏమో పోలీసులు మాత్రము అభిమానులందరినీ కూడా తోసేస్తున్నారు. లైన్ లో రావాలి, క్యూలో ఉండాలి, కైండ్లీ బీ పేషెంట్, తొందరపడద్దు అని చెప్తున్నప్పటికీ చాలా ఉత్సాహంగా చాలా ఉత్సుకత ఉన్న అభిమానులు త్వరగా వెళ్ళాలి స్టేడియంలో అనే ఆలోచనలో ఈ తోపులాట జరుగుతుంది. అయితే గేట్ దగ్గర ఉన్న బ్యారికేడ్లన్నింటినీ కూడా ఒక సిస్టమేటిక్ గా పోలీసు వాళ్ళు బ్యారికేడ్లు పెట్టారు. ఆ బ్యారికేడ్లు కూడా జిగ్జాగ్ గా ఉన్నాయి. కొన్నేమో డైరెక్ట్ గా ఆ గేట్ కి క్యూయూ మేనేజింగ్ గా క్యూయూ పోల్స్ పెట్టినట్టు అవి ఉన్నాయి. కొన్ని బ్యారికేడ్లు ఏమో అవుటర్స్ టికెట్ లేని వాళ్ళు ఎవరు కూడా లోపలి లేని విధంగా కూడా ఆ బ్యారికేడ్లు పెట్టడంతో ఇక్కడ రద్దీ ఎక్కువ అవడంతో దాంట్లో టికెట్లు నిజంగా కొన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బ్యారికేడ్లు అన్నింటినీ కూడా తోసేసి లోపలికి పోవడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఒకవైపు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు, పటిష్టమైన భద్రత. ఇటు లా అండ్ ఆర్డర్ తో పాటు ఎస్ఓటీ తో పాటు ఇంటెలిజెన్స్ కూడా డిపార్ట్మెంట్ చెందిన పోలీసులు కూడా చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్ ని కుటుంబ సభ్యులతో వీక్షించడానికి వస్తున్న నేపథ్యంలో
భద్రతా వైఫల్యం ఎక్కడ ఉండకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళు మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు, స్టేడియం దగ్గర ఇది అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు అందరూ క్రికెట్ ఆడుతున్నారు, ఇది హైదరాబాద్ కి మన రాష్ట్రానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అనే మేము ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. క్యూలో అందరినీ పంపిస్తాము, కాస్త ఓపిక పట్టాలి అంటున్నప్పటికీ అభిమానులు మాత్రము తాము ఒకటే ఫిక్స్ అయ్యారు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ MS ధోనిని చూడాలి స్టేడియంలో దగ్గర నుండి అని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్త నెలకొని ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ ఇప్పటికే ప్రస్తుతానికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ లోకల్ పోలీసు, ఇటు ఉప్పల్ పోలీస్ తో పాటు మీద లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా, SOT పోలీసులు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు, అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారము ఇంకొంతమంది పోలీసులు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా గేట్ నెంబర్ 1 తో పాటు గేట్ నెంబర్ 5 వరకు కూడా ఇంకొంతమంది పోలీసులను కూడా మోహరించబోతున్నారని, ముఖ్యమంత్రి వచ్చే టైంకి మాత్రము ఒక భద్రతా వలయం స్టేడియం చుట్టూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఒకవైపు ఏమో అభిమానులు మాత్రం తమని త్వరగా లోపలికి పంపించాలని పోలీసులతో వాగ్వాదం చేసుకుంటున్నారు. వైశాలి రైట్. అయితే అసలు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు అక్కడ ఉండడంతో బయట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టు కూడా తెలుస్తోంది. మరి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు ఎలా చేస్తారు? అయితే ఇక్కడ ఒకటి థింగ్ ఏంటంటే, ఇక్కడ రోడ్ల పైన చిన్న చిన్న వ్యాపారులు వెండర్స్ ఏంటంటే టీ షర్ట్లు చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ టీ షర్ట్స్ కూడా చిన్న చిన్న వెండర్ ద్వారా క్వైట్ న్యాచురల్ గా ఇటు స్టేడియంకి వచ్చే అభిమానులు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కార్ లో వస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ రోజుల్లో కాస్త తక్కువనే ఉపయోగిస్తున్నారు. దాంతో పాటు ఇటు 2 వీలర్లు 4 వీలర్లు అలాగే దానితో పాటు నిరంతరం ACPలో DCP స్థాయిలో వాళ్ళు కూడా పర్యవేక్షించడంతోనే ఇటు ట్రాఫిక్ సమస్య కూడా కాస్త ప్రధానంగా ఉంది. ఇప్పుడు DCP ఒక IPS స్థాయి అధికారి వచ్చినప్పుడు కాస్త ట్రాఫిక్ నాపి IPS అధికారిని పర్యవేక్షించడానికి లోపలికి ట్రాఫిక్ పోలీసులు అనుమతిస్తారు. అయితే సహజంగానే ఇటు ఉప్పల్ నుంచి మనము అది గడిచిన 10 ఏళ్లుగా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఉప్పల్ నుంచి ఇటు బేగంపేట వరకు, అలాగే ఇవాళ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో కూడా అటు నాగోల్ నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్లేది, అలాగే ఇప్పుడు సాయంత్రం పూట అవుతుంది IT ఆఫీసులలో నుంచి కూడా గత ప్రభుత్వంలో దశల వారీగా లాగౌట్ చేసుకునే సౌకర్యం కల్పించిన నేపథ్యంలో కొంతమంది ఐటీ ఉద్యోగులు త్వరగా ఇంటికి చేరుకొని ఇంటి నుండి క్రికెట్ మ్యాచ్ చూసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ ఎంతున్నా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎంత ట్రాఫిక్ ని అదుపు చేయాలని చూసినా కూడా ఇటు ప్రధానంగా ఇటు మెట్రో రైలు, ఆ మెట్రో రైలు కింద పార్కింగ్ తో పాటు ఆ స్పేస్ సరిపోవట్లేదు. అలాగే ఇక్కడ క్రికెట్ అభిమానులకు ఎవరైతే కార్లలో 2 వీలర్ లో వస్తారో వాళ్ళకి సపరేట్ సెగ్రిగేట్ చేసి కార్ పార్కింగ్ లో అనుమతించినప్పటికీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి టికెట్ ఉంటే వేరు ప్లేస్లలో నుంచి 2-3 కార్లలో రావడంతోనే ప్రధాన సమస్యగా ఉంది. ఒక ఫ్యామిలీ నుండి ఒకళ్ళు బైక్ మీద వస్తారు, ఒకళ్ళు కార్ లో వస్తారు. సో ట్రాఫిక్ ఇక్కడ పార్కింగ్ కి స్పేస్ లేకపోవడము, అలా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవ్వడము, అలాగే ఈ మెట్రో రైల్ కింద ఉండే పార్కింగ్స్ ఇక్కడ హబ్సిగూడ, NGR, ఉప్పల్ మెట్రో స్టాప్స్లలో కూడా విపరీతంగా కూడా అక్కడ సపరేట్ పార్కింగ్ ప్లేస్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించడం వల్ల ఈ స్పేస్ లేకపోవడం వల్లనే ఈ ప్రధాన సమస్య. కానీ ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు అయితే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి. కాకపోతే మనము VIPలు వచ్చే మూవ్మెంట్ కి మాత్రము కంప్లీట్ గా రోడ్లన్నీ అయితే బ్లాక్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ సమస్యను తగ్గించే పనిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు మనం. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.